నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పెన్షన్లను ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోల్ మోడల్ గా నిలిచారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 3000కు పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి రజని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అవినీతికి తావు లేకుండా 1వ తేదీన ఇంటి వద్దకే పెన్షన్లను పంపిణీ చేస్తుందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం 1000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తే వైసీపీ ప్రభుత్వం పెన్షన్లను 3000 రూపాయలకు పెంచి మార్పుకు శ్రీకారం చుట్టిందన్నారు. పెంచిన 3000 రూపాయల పెన్షన్తో 66,36,000 మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. పేదల కోసం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికల్లో జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, జడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా, జేసీ రాజకుమారి, మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరి తదితరులు పాల్గొన్నారు. ఈ 3000 పెన్షన్ ఏదైతే ఉందో అది సుమారు 2000 కోట్ల వరకు కూడా ప్రతి నెలకు మనం ఖర్చు చేసుకున్నటువంటి పరిస్థితి. మరి అలాగే మనం గతంలో చూసుకున్నట్టయితే ఎన్నికలకు 2 నెలల ముందు ఏదైతే టీడీపీ హయాంలో పెన్షన్ ఇచ్చేవాళ్ళో అది 1000 రూపాయలు మాత్రమే. మరి ఈరోజు మన జగనన్న ప్రభుత్వం మనం 3000 ఇస్తున్నాం. మరి అలాగే టీడీపీ హయాంలో ఎన్నికల 6 నెలల ముందు వరకు కూడా మనం చూసినట్టయితే పెన్షన్ ఎంత అంటే 39 లక్షలు. మరి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము మన జగనన్న ప్రభుత్వంలో మనము 66,34,000 పెన్షన్ల గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాము. అలాగే టీడీపీ హయాంలో నెలకు పెన్షన్లకు ఎంత ఖర్చు చేసే వాళ్ళంటే నెలకు వచ్చేసి 400 కోట్లు మాత్రమే టీడీపీ హయాంలో. మరి ఈరోజు మన జగనన్న ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వంలో పింఛన్ ఇవ్వాలి అంటే ఉదయం 6 గంటలకి మధ్యాహ్నం 12 గంటల దాకా ఆ ప్రభుత్వ కార్యాలయాల దగ్గర పడిగాపులు కాసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెల్లవారుజామున 6 గంటలకి ఆ సచివాలయంలో ఉన్న వాలంటీర్ మన ఇంటికి వచ్చి అవ్వా ఇదిగో నీకు జగనన్న పింఛన్ పంపించాడు, తాత ఇదిగో నీకు జగనన్న పింఛన్ పంపించాడు అని చెప్పేసి 6 గంటలకి తలుపు కొట్టించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది ఎవరమ్మా? ఎవరికి ఏ అవసరం ఉంటుంది? వ్యక్తిగతంగా ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి అంటే ఏం సపోర్ట్ ఇవ్వాలి? ఒక కుటుంబం ఉన్నత ప్రమాణాలతో జీవించాలి అంటే ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి? ఒక కమ్యూనిటీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ అభివృద్ధి చెందాలి అంటే ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి అని ఎంతో ఉన్నతంగా ఆలోచించి వాలంటీర్ సచివాలయ వ్యవస్థ దేశానికి, ప్రపంచానికి ఆదర్శమ వ్యవస్థ. అటువంటి వ్యవస్థని ఒకటి మన రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్ది అనేక సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి చేస్తూ మన ప్రజలకు అందిస్తూ ఉన్నారు. రాజ్యాధికారం సాధనే లక్ష్యంగా బీసీలు పనిచేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్యవర ప్రసాద్ అన్నారు. హిందూ కళాశాల కూడలి వద్ద జరిగిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో డొక్కా మాణిక్యవర ప్రసాద్ పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళల చదువు కోసం సావిత్రిబాయి పూలే అనేక పోరాటాలు చేశారన్నారు. బీసీల అభివృద్ధి కోసం కృషి చేసిన పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. రాజ్యాధికారాన్ని సాధించేలా బీసీలు పనిచేయాలన్నారు. ఆధునిక భారతదేశానికి ఎంతో సేవలు చేసినటువంటి మహాపురుషుడు జ్యోతిబా పూలే శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వారి ఆశయ సాధనం కోసం ఈరోజు బీసీ రాజ్యాధికార దిశగా ప్రజలంతా కూడా కదులుతూ ఉన్నారు. ప్రతి ప్రాంతంలో కూడా బీసీలకి రాజ్యాధికారంలో భాగం కావాలి, రాజ్యాధికారంలో వాళ్ళ పాత్ర పెరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఒక దళితుడిగా నేను కూడా ఆకాంక్షిస్తున్నాను. జ్యోతిబాబా పూలే సిద్ధాంతాలను నమ్మిన వ్యక్తిగా, సావిత్రిబాయి పూలే సిద్ధాంతాలు నమ్మిన వ్యక్తిగా బీసీలకి రాజ్యాధికారంలో వాటా పెరగాలి, వాళ్ళ నాయకత్వం పెరగాలి, వాళ్ళ కోసం నేను పనిచేస్తానని భవిష్యత్తును తెలియజేస్తూ అసెంబ్లీ సాక్షిగా మున్సిపల్ కార్మికులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని మాట్లాడిన సీఎం జగన్ వారి సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని జనసేన నేతలు మండిపడ్డారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా బీఆర్ స్టేడియం నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే అమలు చేయాలని జనసేన నాయకులు ఆళ్లహరి అన్నారు. ఈ పారిశుద్ధ్య కార్మికులకి నువ్వేమని మాట ఇచ్చావు? ప్రజా సమస్యలు తేవాలనేటువంటి అసెంబ్లీ సాక్షిగా, ప్రజాస్వామ్య పరిష్కారం అనేటువంటి అసెంబ్లీ సాక్షిగా నువ్వేమని హామీ ఇచ్చావు? పారిశుద్ధ్య కార్మికులకి నెలకి
వాళ్ళకి ₹1,00,000 ఇచ్చినా కూడా వాళ్ళ రుణం తీర్చుకొని చెప్పినటువంటి నువ్వు ఈ రోజున ₹1,00,000 కాదు, వాళ్ళు అడుగుతున్నటువంటి సమాన పనికి సమాన వేతనం అంటే 26,000 కనీస వేతనం పెంచమని అడుగుతున్నారు. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఉద్యోగ భద్రత కల్పించాలని అడుగుతున్నారు. అది కూడా చేత కదా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఇంత నీచమైనటువంటి ఇంత క్రూర మనస్తత్వం నిన్ను దించే వరకు జనసేన పార్టీ పోరాడుతూ ఉంది. బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర నగరానికి చేరుకుంది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన యాత్రలో రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ పాల్గొన్నారు. రథయాత్రలో భాగంగా హిందూ కళాశాల కూడలి వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లాకా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ బీసీలకు రాజకీయ పార్టీలు సరైన ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు 90 ఎమ్మెల్యే సీట్లు, 13 పార్లమెంట్ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలన్నారు. చట్టసభల్లో బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించడంతో పాటు బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలన్నారు. బీసీ కులాలకు న్యాయం చేయాలని చేపట్టిన రథయాత్రకు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందన్నారు. కార్యక్రమంలో నాగేశ్వరరావు యాదవ్, నూకానమ్మ తదితరులు పాల్గొన్నారు. బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర డిసెంబర్ 7వ తారీఖున ఒరిస్సా బార్డర్ అయినటువంటి ఇచ్చాపురం నుండి ఈ రథయాత్ర ప్రారంభించడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర దేనికోసం అంటే మరి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మరి ఈ రోజు వరకు కూడా బీసీలకి 60% ఉన్న బీసీలకి ఈ రోజు వరకు కూడా కనీసం 20% కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడంలో గత పాలకులు కానీ ఇప్పుడున్న పాలకులు కానీ పూర్తిగా వైఫల్యం చెందారు. పారిశుద్ధ్య కార్మికులు నిరవధిక సమ్మెలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ప్రజారోగ్య రక్షణకు తగు చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య ఇంజనీరింగ్ అధికారులకు కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వివిధ డివిజన్లలో పర్యటించారు. సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హిందూ కళాశాల కూడలి వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో పూలే విగ్రహానికి, సావిత్రిబాయి పూలే చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళల చదువు కోసం సావిత్రిబాయి పూలే నిరంతరం కృషి చేశారన్నారు. బీసీల అభ్యున్నతి కోసం కృషి చేసిన పూలే ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. బీసీ నాయకులను ప్రోత్సహించేలా రాజకీయ పార్టీలు వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం యువజన నాయకులు క్రాంతి కుమార్, డాక్టర్ శేషయ్య, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిజంగా చెప్పాలంటే బీసీ అంటే భారత్ కల్చర్ అంటే ఏంటంటే మనం తరతరాలుగా అనాదిగా మన కుల వృత్తుల్ని ఆచరిస్తూ ఈ సమాజానికి నాగరికతని, ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తోడ్పడిన వాళ్ళు ఈ బీసీలు. అలాంటి బీసీలనే ఇప్పుడు తొక్కుతున్నారు. మన శ్రీనివాసరావు చెప్పినట్టు ఇంతవరకు దాదాపు 90 కులాల వాళ్ళు ఇంతవరకు అసెంబ్లీలో కానీ ఏ రాజకీయ పదవుల్లో కానీ వాళ్ళు లేరు. అగ్ర బీసీలు మాత్రం అన్ని అనుభవిస్తున్నారు. అట్టడుగు బీసీలకి ఇంకా అవకాశాలు రాలేదు. మనం రాజ్యాధికారం కాదు, రాజ్యాధికారం కావాల్సిన ఆలోచన విధానం. ప్రతి కులంలో రాజ్యాధికారం దశగా ప్రయాణం చేయాలనంటే ముందర మన ఆలోచన విధానం మారాలి. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానమే సావిత్రిబాయి పూలే. ఈ సావిత్రిబాయి పూలే గారు చదివించిన తర్వాత తనని 10 మందికి బోధించడం చేసిన పనే ఇప్పటికీ మనం జయంతి కార్యక్రమాలు మరి ఆమె ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్నాం. నేను అడిగేది ఏంటంటే ప్రభుత్వాల్ని మనం డిమాండ్ చేసేటప్పుడు మనలో ఉన్న నాయకులందరినీ కూడా, మన యొక్క నాయకత్వాన్ని కూడా రోడ్డు మీదకి తీసుకురావడం అవసరం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికి కూడాను 75 సంవత్సరాలు దాటినప్పటికి కూడాను బీసీలకు రాజ్యాధికారం రాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. బీసీల కోసం, బహుజన సమాజం కోసం జీవితాలనే త్యాగం చేసిన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లటం కోసం ఆంధ్ర రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఈ రోజున మరి ముందుకెళ్తూ ఉన్నది. తప్పకుండా బహుజనులకు రాజ్యాధికారమే ధ్యేయంగా మేము ఈ సమాజంలో పనిచేస్తామని ఈ సందర్భంగా నేను తెలియపరచుకుంటున్నాను. మున్సిపల్ కార్మికులకు సీఎం జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనంతో పాటు మినిమం బేసిక్ శాలరీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఏమాత్రం లేదని, తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
35 నుంచి 40 సంవత్సరాల పాటు మరి కార్మికులు సర్వీస్ చేసి ఎటువంటి రూపాయి లేకుండా ఇళ్ళకి వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అందుకని మరి గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మరి మినిమం బేసిక్ కార్మికులకు వర్తింపజేస్తే పోయినసారి మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా కార్మికులకి 6,700 నుంచి 8,400 దాకా జీతం చేయడం జరిగింది. మినిమం బేసిక్ ఇచ్చారు. ఆ మినిమం బేసిక్ అయినా అమలు చేయమని చెప్పేసి అనేది నిన్న జరిగిన మంత్రివర్గ ఉపసంఘంలో మరి మా డిమాండ్లో పెట్టడం జరిగింది. మాకు అన్న వస్తే మాకు మేలు చేస్తాడని మేము గెలిపించుకున్నాం ఓటేసుకొని. ఆ ఓటు మళ్ళీ నీకు కావాలంటే మమ్మల్ని పర్మనెంట్ చేస్తావా, లేకపోతే సమాన వేతనం ఇస్తావా, అది నెరవేర్చుకో. అంతేగాని నువ్వు మమ్మల్ని మటుకు ఇబ్బంది పెట్టి పోలీసులతో కరోనా దెబ్బలతో కొట్టడం కరెక్ట్ కాదు. మమ్మల్ని అందరినీ నువ్వు దృష్టిలో పెట్టుకో. మళ్ళీ నువ్వు రావాలంటే దృష్టిలో పెట్టుకో జగన్మోహన్ రెడ్డి అన్న. సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ప్రజా సంఘాలు ఘనంగా నిర్వహించాయి. హిందూ కళాశాల కూడలి వద్ద పూలే విగ్రహానికి, సావిత్రిబాయి చిత్రపటాలకు ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి జయంతి వేడుకల్లో ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ అంటరానితనం, అస్పృశ్యతకు గురైన మహిళలకు సావిత్రిబాయి పూలే అండగా నిలిచారన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మహిళలకు విద్య అందించేందుకు అనేక రకాల పోరాటాలను చేశారన్నారు. అంబేద్కర్ తీసుకొచ్చిన రాజ్యాంగాన్ని కించపరిచేలా బీజేపీ మనువాదాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. ప్రజల హక్కులను హరించేలా కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సావిత్రిబాయి పూలే ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో భీమ్సేన సేవాదళ నాయకులు నీలాంబరం, గంటా ప్రభుదాస్, నాగేశ్వరరావు, బ్రహ్మయ్య, సముద్రాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చదువుని 3 అక్షరాలని ఈ మహిళలకి తీసుకురావాలంటే ఆలోచనతో ఆయన స్ఫూర్తిగా మహాత్మా జ్యోతిరావు పూలే ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి మహిళలు చదివించి అనేకమైనటువంటి విజ్ఞానాన్ని ఇచ్చినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే. అలాంటి సావిత్రిబాయి పూలేని ఈరోజు విస్మరించి ఎంతమందికి ఈరోజు ఈ సమాజానికి తెలుసని మనం అడుగుతా ఉన్నాం. దాదాపు 198 సంవత్సరాలు, ఇప్పుడు 192 సంవత్సరాలు ఆమె జయంతి చేసుకున్నా కూడా ఈరోజు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు కానీ జీవోలు కానీ ఏమి కూడా సక్రమంగా చేయట్లేదు. మరి రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాలకు ప్రజలందరూ కూడా రాబోయే కాలంలో తగు మూల్యం చెల్లించే సమయం ఆసన్నమైందని, అస్పృశ్యతను నివారించడం కోసం ఆమె సమాజంలో ఎన్నో ఉద్యమం రూపం తీసుకొని ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసిన మొట్టమొదటి మహిళ. మరి ఆమె కోసం ఆమెను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకో మహిళలుగా మేము ముందుకు వెళ్ళాలంటే మొట్టమొదటిగా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన భారతదేశంలో ఒకే ఒక వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. 2022లో సమ్మె చేసినప్పటి డిమాండ్లకు ప్రభుత్వం ఇప్పుడు జీవోలు ఇవ్వడం దుర్మార్గమని యూనియన్ నాయకులు మధుబాబు మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ ఇచ్చిన హామీలనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పర్మనెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని కోరారు. 4 గంటల 5 గంటల సేపు చర్చలు జరిపి వాళ్ళు ఎప్పుడో 2022 జూలైలో 5 రోజులు సమ్మె చేసినప్పుడు మేము ఏదైతే డిమాండ్లు అడిగామో ఆ డిమాండ్ను ఒప్పుకుంటున్నట్టు నిన్న రాత్రికి జీవోలు ఇస్తామని చెప్పటం నేను చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వాన్ని పరిగణిస్తూ ఉన్నాను. ఎందుకంటే 2022లో ఒప్పుకున్న అంశాలని ఇప్పుడు జీవోల రూపంలో ఇస్తుందంటే సంవత్సరం తర్వాత కార్మికులు మభ్యపెట్టే దిశగానే ఇది జరుగుతుందని చెప్తున్నాను. మేము అన్ని సంఘాలుగా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే పర్మనెంట్ వర్కర్కి, పర్మనెంట్ కార్మికుడి, క్లాస్ వర్క్ పర్మనెంట్ కార్మికుడికి ఏదైతే మీరు సమాన పనికి సమాన వేతనం ఇస్తానన్నారో ఆ సమాన పనికి సమాన వేతనం తగ్గట్టుగా పర్మనెంట్ కార్మికుడికి బేసిక్ ఎంత ఉంది, 20,000 ఉందా, 22,000 ఉందా, 21,000 ఉందా, ఆ బేసిక్ని మాకు కూడా అమలు చేయమని అడుగుతున్నాం ప్రతి ఒక్క మున్సిపల్ కార్మికులకి. మున్సిపల్ కార్మికులకు సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కొనసాగుతుంది. కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆప్కోస్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని సిఐటియు నేత ముత్యాలరావు డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ ఏదైతే ఉందో సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ చేస్తానని ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పేసి గత 9 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. నిన్న 2వ తారీఖు మంత్రుల బృందం చర్చలు జరిపి ఆ చర్చల్లో మొదట అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి, కార్మికులకి బేసిక్ వేతనం ఇచ్చేదానికి మొదట అంగీకరించారు. మళ్ళీ గంట తర్వాత మాట మార్చడం జరిగింది. మేము ప్రధానంగా కోరేది సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికగా
అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. దాన్నే అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నాం తప్ప కొత్తగా మేమేమి కోరికలు కోరటం లేదు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.